नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुहु व नऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्याति अमालिना मन यहदिहिल्लाहु फला मुदिल्ल लहु व मन युद्लिल फला हादिय लहु व अशहदु अन ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीक लहु व अशहदु अन्न मुहम्मदन अब्दुहु व रसूलुहु या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाह हक़्क़ तुक़ातिही व ला तमूतुन्ना इल्ला व अंतुम मुस्लिमून या अय्युहन्नासुत्तक़ू रब्बकुमुल्लज़ी ख़लक़कुम मिन नफ्सिन वाहिदा व ख़लक़ मिन्हा ज़ौजहा व बस्स मिन्हुमा रिजालन कसीरन व निसाअ वत्तक़ुल्लाह अल्लज़ी तसाअलून बिही वल अर्हाम इन्नल्लाह कान अलैकुम रक़ीबा या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाह वक़ूलू क़ौलन सदीदा युस्लिह लकुम अमालकुम व यग़फ़िर लकुम दुनूबकुम व मन युतिइल्लाह व रसूलहु फ़क़द फ़ाज़ फ़ौज़न अज़ीमा अम्मा बअद फ़इन्न ख़ैरल हदीस किताबुल्लाह व ख़ैरल हदी हदी मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम व शर्रल उमूरि मुहदसातुहा व कुल्लु मुहदसतिन बिदअह व कुल्लु बिदअतिन दलाला व कुल्लु दलालतिन फ़िन्नार क़ाल अल्लाहु तआला फ़िल क़ुरआनिल मजीद अऊज़ु बिल्लाहिस समीइल अलीम मिनश शैतानिर रजीम मिन हमदिही व नफ़्ख़िही व नफ़्सिही बिस्मिल्लाहिर रहमानिर रहीम क़ालू इन्ना ततय्यरना बिकुम लइन लम तंतहू लनरजुमन्नकुम व लयमस्सन्नकुम मिन्ना अज़ाबुन अलीम क़ालू ताइरुकुम माअकुम अइन ज़ुक्किरतुम बल अंतुम क़ौमुम मुस्रिफ़ून वक़ाल नबी सल्लल्लाहु अलैहि वसल्लम ला अदवा वला तिअरा वला हामा वला सफरा वफ़ी रिवायतिन उख़रा वला गौल वला नौआ। प्रिय సోదర సోదరీమణులారా, సమస్త స్తోత్రాలు, సమస్త పొగడ్తలు, సర్వ ఆరాధనలు ఈ సృష్టికి కర్త, పాలకుడు, పోషకుడు అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ నామము ఎంతో శుభకరమైనది. ఈ సృష్టిని ఆయన సృష్టించి 6 దినాలలో సృష్టి సామ్రాజ్య పీఠాన్ని అధిష్ఠించాడు. అల్లాహ్ తబారక్ వ తఆలాకు ఎన్నో పేర్లు ఉన్నాయి. అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో దాని గురించి ప్రస్తావన చేస్తూ అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ విధంగా అంటున్నాడు, వలిల్లాహిల్ అస్మాఉల్ హుస్నా ఫదఊహు బిహా. అల్లాహకు మంచి మంచి పేర్లు ఉన్నాయి, వాటి ద్వారా మీరు అల్లాహ్ తబారక్ వ తఆలాను ప్రార్థన చేయండి, అల్లాహ్ను వేడుకోండి అని. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈరోజు చాలామంది నీమ్ హకీం మరియు నీమ్ ముల్లాలు ఏమంటున్నారంటే అల్లాహకు పేర్లు లేవు అని అంటున్నారు. అల్లాహకు పేర్లు లేవు అని అంటే ఈ మాట ఒకవేళ సౌదీ అరేబియాలో చెప్తే తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారు. సౌదీలో చెప్తే జైల్లో వేసేస్తారు. ఏ వ్యక్తి అయితే అల్లాహకు పేర్లు లేవు అని అంటాడో ఆ వ్యక్తి అల్లాహ్ను తిరస్కరించినట్లే, ఒక పేర్లు తిరస్కరించినట్లే. అల్లాహ్ అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో, వహుం యక్ఫురూన బిర్రహ్మాన్. మక్కా ముష్రికులు ఏం చేశారంటే అల్లాహ్ అనే పదాన్ని వాళ్ళు అంగీకరించారు, రహ్మాన్ అనే దాన్ని తిరస్కరించారు. అల్లాహ్ అంటున్నాడు వాళ్ళు రహ్మాన్ని తిరస్కరిస్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సులహ్ హుదైబియాను రాసినప్పుడు అందులో బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం రాస్తే అల్లాహ్ తెలుసు, ఈ రహమాన్ ఎవరు మాకు తెలియదు, తుడిపేయమన్నారు వాళ్ళు. కానీ ఈరోజు పెద్ద పెద్ద దాయిలుగా పేరు ప్రఖ్యాతి చెందినటువంటి కొంతమంది స్వల్ప జ్ఞానులు అల్లాహకు పేర్లు లేవంటున్నారు. దీనివల్ల సమాజం మీద చాలా చెడ్డ ప్రభావం పడుతుంది. 2 రోజుల ముందు ఒక క్రైస్తవుడు 1 గంట సేపు నాతో ఫోన్లో మాట్లాడాడు. అతను అంటున్నాడు, అల్లాహ్ అని నేను విశ్వసించనండి, ఎందుకంటే మీ ఫలానా వ్యక్తి చెప్పాడన్న. ఫలానా స్టూడియోకి వచ్చి ఫలానా వ్యక్తి చెప్పాడు అల్లాహకు పేర్లు లేవని, కాబట్టి నేను అల్లాహ్ అనే పేరును నేను అంగీకరించాను అంటున్నాడు. కాబట్టి ఈ స్వల్ప జ్ఞానులను విడిచిపెట్టి మనము ఖురాన్ మరియు హదీసును సహబా యొక్క మనహజ్ ప్రకారం సహబా ఏ విధంగా అయితే ధర్మాన్ని అర్థం చేసుకున్నారో ఆ విధంగా అర్థం చేసుకునేటటువంటి సౌభాగ్యాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. అల్లాహ్ తబారక్ వ తఆలా మనందరికీ సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించాలని, మరి అటువంటి విశ్వాసంపైన అల్లాహ్ మనందరికీ చావును ప్రసాదించాలని, తుది శ్వాస విడిచే సౌభాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ కల్పించాలని నేను ప్రార్థిస్తున్నాను సోదరులారా. అయితే ప్రియులారా, ఈరోజు నా అంశం ఏంటంటే, ఇది సఫర్ మాసం, అంటే ఇస్లాం క్యాలెండర్ ప్రకారం 2వ మాసంలో మనం అడుగుపెట్టాం. ఈ సఫర్ మాసము ముస్లింలు
ఈ యొక్క మాసములో ఏ విధంగా అయితే 1400 సంవత్సరములకు పూర్వము అజ్ఞానులైనటువంటి అరబ్బులు ఏ అంధవిశ్వాసాలను మూఢనమ్మకాలను కలిగి ఉన్నారో 1400 సంవత్సరాల తర్వాత ముస్లింలుగా చెప్పుకునేటటువంటి వాళ్ళు కూడా అదే అంధవిశ్వాసాలు మూఢనమ్మకాలను ఈ యొక్క సఫర్ మాసంలో వాళ్ళు కూడా సఫర్ మాసం రాగానే 11 రోజులు మొదటి 13 రోజులు కొత్తగా పెళ్ళైనటువంటి భార్యాభర్తలు ఒక చోట ఉండకూడదు. ఈ 13 రోజులు మంచి పనులు చేయకూడదు. ఏ వ్యాపారం కూడా మనము ఒకవేళ ఏదైనా మంచి పని ఆరంభిస్తే ఆ పని దాంట్లో మనం సక్సెస్ సాధించలేము. కాబట్టి మొదటి 13 దినాలు ఏవైతే ఉన్నాయో ఈ దినాలు చాలా చేదు దినాలు అంటారు. చేదు దినాలు అని ముస్లింలు ఈరోజు భావిస్తున్నారు. కానీ ఇస్లాం ప్రకారము ఏ నెల, ఏ మాసము, ఏ నిమిషము, ఏ ఘడియ కూడా చెడ్డది కాదు సోదరులారా. సరే, దీని గురించి మనము ప్రస్తావించాలంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆ హదీసు ఏదైతే సహీ బుఖారీలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రస్తావించారో దాంట్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, లా అద్వా వలా తిరా వలా హామా వలా సఫరా. 4 విషయాలు మూఢనమ్మకాలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖండించారు. మరొక హదీసులో వలా గౌల వలా నౌవా, ఇంకొక 2 విషయాలు ఏవైతే మూఢనమ్మకాలు జనుల్లో ప్రబలి ఉన్నాయో వాటిని కూడా ప్రవక్త గారు ఖండించారు. సరే, వీలైతే ఈ 4 విషయాలు చెప్పుకుంటే మనకు జుమ్మా సమయం అయిపోతుంది. ఒకవేళ సమయం ఉంటే 6 కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇన్షాల్లా. అద్వా అంటే ఏంటి సోదరులారా? ప్రవక్త గారు అన్నారు లా అద్వా. అద్వా అంటే అది వేరొకరికి వ్యాపించేది, అంటే అంటువ్యాధులు. ఈరోజు మనం చూస్తున్నాం చాలా అంటువ్యాధులు. ఇంతకు ముందు రోజుల్లో కూడా ప్లేగు కానీ, మసూచి కానీ ఇటువంటి వ్యాధులు వస్తే ఊళ్ళు ఖాళీ అయిపోయాయి, తుడిచిపెట్టుకునిపోయేది. మొన్న కూడా కరోనా మనము దగ్గరలోనే మన కళ్ళతో స్వయంగా ఈ జనరేషన్ కూడా మనం చూసాం. కరోనా అనేటటువంటి అంటువ్యాధి వచ్చింది. కానీ అంటువ్యాధులు ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ఈ హదీస్ యొక్క పై అర్థాన్ని మనం చూసుకుంటే అంటువ్యాధులు లేవు అనే అర్థం వస్తుంది. దాదాపు 20 సంవత్సరాల ముందు ఇండియాలో ఉన్నటువంటి అహ్లే హదీస్ పండితులు కూడా అలాగే వాళ్ళు బోధించేవారు. కానీ దాని వెనుక చాలా హదీసులు ఉన్నాయి, ఇంకా వేరే హదీసులు కూడా ఉన్నాయి. వాటిని కూడా మనం తీసుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటువ్యాధులు ఇక్కడ లా అద్వా అనేటటువంటి అరబీ పదానికి ఇక్కడ అర్థం ఏమిటంటే ఏ వ్యాధి కూడా స్వయంభు శక్తిని కలిగి లేదు. ఏదైనా ఒక వ్యాధి ప్రబలినా, ఎవరికైనా వ్యాధి వచ్చినా, అది నష్టాన్ని కలిగించినా, అది అల్లాహ్ ఏదైతే మన విధిలో అల్లాహ్ రాశాడో, అది అల్లాహ్ ఆజ్ఞ ప్రకారము, అల్లాహ్ అభిష్టం మేరకు అల్లాహ్ ఎవరికి కావాలనుకుంటే ఆ వ్యాధి వస్తుంది. కానీ అది స్వయం శక్తిని కలిగి లేదు. ఎందుకంటే అరబ్బులు ఏమనుకునే వాళ్ళంటే, అరబ్బులు ఏంటి మన దేశంలో కూడా కొన్ని వ్యాధుల్ని పూజిస్తారు. చంపలమ్మ, ఆటలమ్మ అని మన హిందూ సోదరులు వాటిని పూజిస్తారు. నూకాలమ్మ, ఇవన్నీ వ్యాధులు, వాటిని పూజిస్తారు. మనకు తెలుసు కరోనా చివరికి అది 2వ వేవ్ వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకేం చేయలేక కొంతమంది ఒక వైరస్ బొమ్మ గోడ మీద వేసి దానికి హారతి ఇవ్వడం కూడా మనము సోషల్ మీడియాలో చూసాం. అంటే అరబ్బులు ఏం చేసేవాళ్ళంటే ఒక వ్యాధి ప్రబలుతూనే ఉంటే ఆ వ్యాధి స్వయం శక్తి కలిగి ఉంది, దేవునికి దాంట్లో ఎటువంటి నిమిత్తం లేదు, వృద్ధివ్రాతకి ఎటువంటి నిమిత్తం లేదని చెప్పి దాంట్లో ఒక శక్తి వచ్చేసిందని దాన్ని పూజించేవారు, దాన్ని పూజ చేసేవారు. ఏ విధంగా అయితే కరోనాని కొంతమంది పూజించారు. ఆ కరోనా అనేది ఎక్కడికి ఆగిపోయింది, కానీ లేకపోతే ఇంకా ఎక్కువైపోయేది. ప్రతి గోడ మీద దాదాపు కనిపించి ఉండవచ్చు. కాబట్టి సోదరులారా, ఇటువంటి భావనను ప్రవక్త గారు ఖండించారు. అంటువ్యాధులు లేవని ఇక్కడ చెప్పే ఉద్దేశం కాదు. ఎందుకంటే మరొక హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారంటే, మీరు ఏదైనా ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఏదైనా అంటువ్యాధి ప్రబలితే మీరు ఉన్నటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళొద్దు అన్నారు ప్రవక్త గారు. ఇదే క్వారంటైన్ అంటే, ఇంకేమి కాదు. మరి మీరు వేరే ఊరిలో ఏదైనా ప్రాంతంలో ఒకవేళ అంటువ్యాధి ఉంటే అక్కడికి వెళ్ళొద్దు అన్నారు ప్రవక్త గారు. 2 కూడా చెప్పారు. ఒకటేంటి, మన ప్రాంతంలో ఉంటే మన ప్రాంతాన్ని విడిచి మనం వేరే ప్రాంతానికి వెళ్తే ఈ అంటువ్యాధిని మనం ఆ ప్రాంతానికి తీసుకుని వెళ్ళిన వాళ్ళం అవుతాం. అలా కాక ఏదైనా ప్రాంతంలో అంటువ్యాధి ఉంటే అక్కడికి ఒకవేళ మనం ప్రయాణం చేసి వెళ్తే ఏదైనా పని ఉండి అక్కడి నుంచి ఆ వ్యాధిని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి వారికి నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రెండింటిని కూడా ఖండించారు. అంతేకాదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఒక వ్యాధికి గురైనటువంటి వ్యక్తి వద్దకు ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకుని వెళ్ళొద్దన్నారు ప్రవక్త గారు. అంటే అంటువ్యాధి ఎవరికైనా ప్రబలి ఉంటే జాగ్రత్త వహించమని ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరిస్తున్నారు. మనము హాస్పిటల్కి వెళ్తే అక్కడ గోడ మీద రాసుంటారు, చిన్నపిల్లల్ని లేక ఇమ్యూనిటీ పవర్ తక్కువగా, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వారిని తీసుకొని రావద్దని గోడ మీద రాస్తారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 1400 సంవత్సరాలకు మునిపే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే ఇటువంటి హెచ్చరికలు జారీ చేశారు. కాబట్టి సోదరులారా, అంటువ్యాధులు ఉన్నాయి కానీ వాటిలో ఎటువంటి స్వయంభూ శక్తిని కలిగి లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు అరబ్బులు అంటే వాళ్ళ శిష్య గణాంకం వచ్చి అంటున్నారు, ప్రవక్త గారు వంట ఎడారిలో జింక మాదిరిగా ఉంటుంది. ఏ విధంగా అయితే పచ్చిక బయళ్లలో జింక ఉంటుందో జీవిస్తుందో అలా ఎడారిలో వంట కూడా జీవిస్తుంది. కానీ వాటి మధ్యకు ఏదైనా చర్మవ్యాధి ఉన్నటువంటి ఒక వంట ప్రవేశిస్తే దానికి ఉన్నటువంటి ఆ చర్మవ్యాధి అన్ని వంటలకు వచ్చేస్తుందన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మొదటి వ్యాధికి ఎవరైతే వ్యాధిని గురి చేశారో అదే అల్లాహ్ వేరే వాటికి కూడా వ్యాధిని గురి చేస్తాడు, కానీ ఆ వ్యాధిలో ఎటువంటి శక్తి లేదన్నారు ప్రవక్త గారు. కాబట్టి అంటువ్యాధులకు మనం దూరంగా ఉండాల్సిందే. కానీ మన విశ్వాసం ఏంటంటే వ్యాధిలో ఎటువంటి శక్తి లేదు. అల్లాహ్ ఎవరికి తలుచుకుంటే, ఇప్పుడు ఇంట్లో చాలామందికి కరోనా వచ్చింది, ఇంట్లో ఒకరికి వచ్చింది, ఇద్దరికి వచ్చింది, లేక ఒక్కొక్క ఇంట్లో తెస్తలు ఎవరికి రాలేదు. అల్లాహ్ తబారక్ ఒకవేళ దాంట్లో నిజంగానే శక్తి ఉంటే వ్యాధిలో అది అందరినీ తుడిచిపెట్టుకొని పోవాలి. అలా కాదు. అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క ఇష్టాలు, అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క అధిష్టానం మేరకు ఎవరికి వ్యాధి గురి చేయాలి, ఎవరికి స్వస్థత ఇవ్వాలనేది అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క ఇష్టం. సోదరులారా, అల్లాహ్ ఏదైతే మన విధిలో రాశాడో అదే మనకు నష్టాన్ని కానీ లాభాన్ని కానీ చేకూరుస్తుంది. మరొక హదీస్లో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఫిర్ర మినల్ మజుజూమ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మీరు కుష్టి వ్యాధి ఉన్నటువంటి వ్యక్తిని చూసి పారిపోమన్నారు ప్రవక్త గారు. అంటే సామాన్య ప్రజలకు, డాక్టర్లకు కాదు. ఫిర్ర మినల్ మజుజూమ్ కమా తఫిర్రు ఫిరారక మినల్ అసద్. సింహాన్ని చూసి ఎట్లా పారిపోతారో అలా పారిపోండి, ఎందుకంటే ఇది తొందరగా ప్రబలేటటువంటి వ్యాధి అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి లా అద్వా అంటే వ్యాధి ప్రబలేటటువంటి శక్తి వ్యాధిలో ఉంది, కానీ అది స్వయంభూ శక్తిని కాదు. అల్లాహ్ తబారక్ వ తఆలా ఎవరికైతే వ్యాధికి గురి చేయాలనుకుంటారో వారికి వ్యాధి వస్తుందనేది లా అద్వా యొక్క అర్థం. రెండో విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పింది హదీస్లో, వలా తేరా అంటే తేరా అనేటటువంటి అరబీ పదానికి అర్థం ఏమిటంటే అపశకునము, దరిద్రము, దురదృష్టము. నీ మొహం చూస్తే దరిద్రం రా, దాని మొహం చూస్తే అసలు కలిసి రాదు. పిల్లి ముందు ఎదురొస్తే ఆ పని కాదు, ఫలానా రోజు ఫలానా టైంలో చేస్తే ఆ పని కుదరదు, తుమ్మితే ఇలా అవుతుంది, బల్లి పడితే ఇలా అవుతుంది. దీనినే తేరా అంటారు. అంటే ఏదైనా పని మనం చేస్తున్నప్పుడు మనకి ఏదైనా ఎదురైతే ఆ వస్తువు, ఆ మనిషి ఎదురైనందువల్ల లేదా ఆ జంతువు ఎదురైనందువల్ల మనకేదో నష్టం జరిగిపోతుందని భావించి భయపడిపోవడం, దీనినే తేరా అంటారు. కానీ మనిషి ఏం చేస్తాడంటే వాడి దరిద్రము స్వయంగా వాడు చేసే ఆచరణ వల్లనే వారికి వస్తుంది. వాడి దరిద్రం ఏంటి? అల్లాహ్ను ఆరాధించడం లేదు, వాడి ఇష్టానుసారం జీవితం గడుపుతున్నాడు, అదే దరిద్రం వాడికి. కానీ వాడేమంటాడంటే భార్యనో పిల్లలనో లేకపోతే ఇతర వ్యక్తులనో వాళ్ళని దూషిస్తాడు, వాళ్ళ వల్ల నాకు దరిద్రం పట్టిందంటాడు. భార్య అనుకుంటుంది నేను పెళ్లి చేస్తున్నప్పటి నుంచి నా జీవితం ఇలా అయిపోయింది. భర్త అంటాడు నువ్వు వచ్చినప్పటి నుంచి నా జీవితము ఇలా దరిద్రం పట్టుకుంది నాకు. కానీ సోదరులారా, సోదరిమల్లారా, అల్లాహ్ తబారక్ వ తఆలా ఏదైతే భూమి ఆకాశాల పుట్టుకకు 50,000 సంవత్సరాల ముందే అల్లాహ్ మన యొక్క విధి వ్రాతను రాశాడో, దాంట్లో ఏదైతే లాభ నష్టాలు రాసి ఉన్నాయో అదే మన జీవితంలో జరుగుతాయి తప్ప ఒక విధవ వచ్చి అల్లాహ్ రాసినటువంటి రాతల్ని మార్చలేదు, ఒక పిల్లి ఎదురొచ్చి అల్లాహ్ రాసినటువంటి రాతల్ని మార్చలేదు సోదరులారా. కాబట్టి ఇటువంటి అపశకునం అనేది ఇస్లాము ధర్మంలో షిర్క్ అంటే ఏంటి?
ఒక విగ్రహాన్ని కానీ, ఒక చెట్టును కానీ, ఒక సమాధిని కానీ ఆరాధించడమే షిర్క్ కాదు. షిర్క్లో ఎన్నో రకాలు, ఎన్నో దశలు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఏ విషయమైతే ఒక విశ్వాసిని ఒక పని నుండి ఆపుతుందో అదే షిర్క్ అన్నారు. మన్ రద్ద హాజతిహి ఫకద్ అష్రక్. ఏదైతే ఒక వ్యక్తి ఒక పని మీద బయలుదేరుతున్నాడు, ఒక విధవ వస్తుంది, దీనికి ఏం పని లేదురా, ఉదయాన్నే వీధులు అందరూ బజార్లకి ఆఫీస్కి వెళ్ళేటప్పుడే ముందుకు వస్తుంది, ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటాడు, భయం వాడికి భయం ఏమవుతుందని. పెద్ద పోలీస్ ఆఫీసర్ ఇంట్లోంచి బయలుదేరాలంటే అన్నీ చూసుకొని బయలుదేరుతాడు. ఈ విధంగా చూసి భయపడిపోతాడు. పిల్లి వస్తే భయపడిపోతాడు. కానీ పిల్లిని మన దేశంలో దురదృష్టంగా భావిస్తాం, కానీ చాలా దేశాల్లో పిల్లి వస్తే మంచిదని వాళ్ళు అనుకుంటారు. పిల్లి ఎదురొస్తే మంచిది అని అనుకొని భావించేటటువంటి దేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి సోదరులారా, దరిద్రం అనేది మన ఆచరణ వల్ల తప్ప మరేమీ కాదు. ఉదాహరణకు ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు, ఒక జాతి వద్దకు అల్లాహ్ 2 ప్రవక్తల్ని పంపించాడు. వాళ్ళ మాట వినలేదు. ససేమి అది వాళ్ళ మాట వినకుండా ఏమన్నారంటే, ఇన్నా తతయ్యర్నా బికుం, మేము మిమ్మల్ని దరిద్రంగా, మాకు పట్టిన దరిద్రంగా భావిస్తున్నాం, దురదృష్టంగా భావిస్తున్నాం. మీరు ఈ పని మమ్మల్ని ఇస్లా చేయడం, మమ్మల్ని సంస్కరించడం వదిలిపెట్టకపోతే మిమ్మల్ని రాళ్లతో కొట్టి చంపేస్తాం. వాళ్ళు ఏమున్నారు తెలుసా ప్రవక్తలు? కాలు తాయిరుకుం మాకుం, మీ దరిద్రం మీతోనే ఉంది. ఎప్పుడైతే మీరు ప్రవక్తల్ని తిరస్కరించారో, దైవ గ్రంథాలను తిరస్కరించారో, దైవ ఆజ్ఞని తిరస్కరించారో, అల్లా ఆరాధన చెయ్యరో, 5 పూటల నమాజ్ ఆచరించారో, హలాల్ హరాం ధర్మ అధర్మాలు చూడకుండా మీరు సంపాదిస్తారో, ధర్మ విరుద్ధంగా వెళ్తారో, అదే మీకు పట్టిన దరిద్రం. అదే మీకు పట్టినటువంటి దరిద్రం. నాకు ఇలా అయిపోయిందండి, నా బిజినెస్ అంతా లాస్ అయిపోయింది. వాడు చెప్పడు. ఆ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు వడ్డీకి తీసుకొని వచ్చి స్టార్ట్ చేస్తుంటాడు. అది చెప్పడు, నా బిజినెస్లో కలిసి రావడం లేదు మౌలీ సాబ్, ఏదైనా దువా చెప్పండి. ప్రవక్త గారు వచ్చి దువా చెప్పినా దాంట్లో నీకు బరకత్ ఉండదు, శుభం ఉండదు. నీకు దరిద్రం ఎప్పుడు పట్టుకుంది? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, వడ్డీ తీసుకునేవాడు, ఇచ్చేవాడు, మధ్యలో ఉండి ఇప్పించేవాడు, లెక్కలు రాసేవాడు, అందరి మీద సాక్ష్యంగా ఉండేవాడు, అందరి మీద శాపం అన్నారు ప్రవక్త గారు. అందరి మీద అల్లాహ్ యొక్క శాపం పడుతుంది. మరి నీకు ఎక్కడొస్తుంది బరకత్, శుభం ఎక్కడొస్తుంది? అదే నీకు పట్టిన దరిద్రం. నువ్వు చేసేవన్నీ అధర్మ పనులు, మళ్ళీ నువ్వు ఇతరులను దూషిస్తావు, ఇది నాకు పట్టిన దరిద్రం అని. కాబట్టి సోదరులారా, సోదరిమల్లారా, మన యొక్క మనస్సులో వచ్చేటటువంటి ఇటువంటి ఆలోచనల్ని మనం తీసేయాలి. ఏ వస్తువు కూడా, దేంట్లో కూడా దరిద్రం లేదు. ఒక హదీసులో ప్రవక్త గారు చెప్పారు, ఒకవేళ దరిద్రం అనేది ఉంటే అల్మర్అతు, స్త్రీలో ఉంటుంది. ఒకవేళ ఉంటే, అందరిలో ఉండదు. ఒకవేళ ఉంటే స్త్రీలో, గుర్రము లేదా స్వారీ, లేకపోతే మన వాహనంలో, లేకపోతే మా ఇంట్లో ఉంటుంది అన్నారు ప్రవక్త గారు. దీనికి పండితులు ఏ విధంగా అర్థం చెప్పారంటే, ఏ స్త్రీ అయితే ధర్మానికి విరుద్ధంగా నడుచుకుంటుందో, భర్తకు విధేయత చూపదో, ఉదయం 11 అయినా లేచి వండదు, దానివల్ల పిల్లలు, భర్త అందరూ సఫర్ అవుతారు. ఇంట్లో స్త్రీ బాగుంటే ఇల్లంతా బాగుంటుంది. అటువంటి స్త్రీ దరిద్రం. నమాజ్ ఆచరించదు, నా అల్లాను కూడా, అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క ఆజ్ఞలకు ఆమె విరుద్ధంగా ఉంటుంది, భర్త యొక్క ఆజ్ఞలకు కూడా విరుద్ధంగా వెళ్తుంది. ఒక స్త్రీకి ఉండవలసిన లక్షణాలు ఏది కూడా ఉండదు. అటువంటి స్త్రీ దరిద్రం అన్నారు ప్రవక్తగా. లేదా మీకున్నటువంటి సవారీ, గుర్రము కానీ, ఆ రోజుల్లో అయితే జంతువులు, ఈ రోజుల్లో అయితే మోటార్ బండ్లు, అది కూడా మీ మాట వినడం లేదు, ఊరికనే రిపేర్ వచ్చేస్తుంది, అది కూడా దరిద్రం అన్నారు ప్రవక్త గారు. 3వ విషయము, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మీ ఇల్లు, మీరు ఉండేటటువంటి ఇల్లు కూడా ఎలా కట్టుకోవాలి? ఇక్కడ వాస్తు ప్రకారం కట్టుకోమని నేను చెప్పను, నౌదు బిల్లా. ఇస్లాంలో వాస్తు ఏంటంటే, మీరు ఇంటిని బాగా కట్టుకోండి, ఎక్కడ బాత్రూమ్ ఉండాలంటే తీసుకుని వెళ్ళి మనం నమాజ్ చదివే చోట కాదు. కొంతమంది ఖిబ్లా వైపు బాత్రూమ్ కట్టేస్తారు. అంటే నేను వాస్తుకు చెప్పడం లేదు, నువ్వు ఖిబ్లా వైపు కట్టి అక్కడి నుంచే అక్కడే నమాజ్ చదువుతుంటారు. అస్తగ్ఫిరుల్లాహ్. అలా కాదు, మనము ఇంటికి వీలైనంత వరకు దూరంగా కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇరుకైనటువంటి ఇల్లు మరీ ఇరుగ్గా ఉంటుంది.
అటువంటి ఇల్లు, అక్కడ పరిశుభ్రత ఉండదు, అటువంటి ఇల్లు, ఇది కూడా దరిద్రం అన్నారు. సరే సోదరులారా, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఉన్నటువంటి, మనం జీవిస్తున్నటువంటి ఈ సమాజంలో కొన్ని దురాచారాలు ఉండడం వల్ల, ఇదిగో స్త్రీ విధవ ముందుకు వస్తే ఇది కలిసి రాదు, పిల్లి ముందు వస్తే ఏమవుతుంది, తుమ్మితే ఇలా అవుతుంది. కానీ ఇటువంటి మూఢ ఆచారాలు ఏవైతే ఉన్నాయో, అపశకునాలు ఏవైతే ఉన్నాయో, మనం వాటిని విశ్వసించము. ఎందుకనేది షిర్క్ కాబట్టి వాటిని విశ్వసించము. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి సహాబా ఏమన్నారంటే, ఒక్కొక్కసారి మాకు తెలియకుండానే ఆ భావన మా మనసులో వచ్చేస్తుంది. అది వెళ్తున్నాం, ఏదో జరిగింది, అరే ఇందాక స్త్రీ ఏదో విధవ అడ్డం వచ్చింది కదా, దానివల్ల ఏమో జరిగిందేమో, మనకు ప్రభావం లేకుండానే శైతాన్ మనకు వస్వస వేస్తాడు. అలా ఒకవేళ మనకు ఏదైనా వస్వస వస్తే మనం దాన్ని మన మనసు దాన్ని ఒప్పుకోదు, మనము ఎటువంటి అపశకునాన్ని నమ్మము. కానీ ఒక్కొక్కసారి శైతాన్ మనకు అటువంటి ప్రలోభాలకు గురి చేస్తాడు, మనకు వస్వస వేస్తాడు. ప్రవక్త గారు అన్నారు, దానికి ఒక ట్రీట్మెంట్ చెప్పారు ప్రవక్త గారు. ఏంటది? అల్లాహుమ్మ లా తిఅర ఇల్లా తిరుక, ఈ దువా చదవమన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇదే చోట నిలబడి, నాకు తెలిసి నేను 3వ 4వ ఈ దువా చెప్తున్నాను. ఎంతమంది నేర్చుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇటువంటి దువాలు నేర్చుకోవాలి మనం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహుమ్మ లా తిఅర ఇల్లా తిరుక, ఓ అల్లా నీ శకునం తప్ప మరొక శకునం లేదు. అల్లా తరపు నుండి వచ్చేది ప్రతి ఒక్కటి మంచి శకునమే, అపశకునాలు ఏమీ లేవు. వలా ఖైర ఇల్లా ఖైరుక, అల్లా ఏ మంచి లేదు, నీ తరపు నుండి వచ్చే మంచి తప్ప మరో మంచి లేనే లేదు. వలా ఇలాహ గైరుక్, నువ్వు తప్ప మరొక నిజ ఆరాధుడు లేనే లేడు. లా ఇలాహ ఇల్లా అంత్, నువ్వు తప్ప మరొక ఆరాధుడు ఈ సృష్టిలో లేనే లేడు అని చెప్పి ఈ దువా చదవమని ప్రవక్త గారు చెప్పారు. కాబట్టి అందరూ చిన్న దువాని మనకు తెలిసిందే, రాసుకొని మనం దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైనా అపశకునాలు మన మనసులో మెదిలితే వెంటనే ఈ దువా చదివితే దానికి కఫారా అవుతుంది. అంటే అలా మన మనసులో అటువంటి భావన వచ్చినందుకు మనము వెంటనే ఆ దువా చదివితే దానికి కఫారా అనేది అయిపోతుంది. సరే, లా అదువా వలా తిఅరా. మూడోది వలా హామ్మా. హామ్మా అంటే అర్థం ఏంటి? ఈ రోజుల్లో పిల్లలకు తెలుసో తెలియదో కానీ అప్పుడప్పుడు ఒక పక్షి హృదయ విదారకంగా అరుస్తూ ఇళ్ల మీద నుంచి ఎగురుతూ వెళ్తుంది. దాన్ని ఉర్దూలో బురీచుడి అనేవారు. ఇక్కడ ఏమంటారో నాకు తెలియదు, విజయవాడలో మా నెల్లూరు సైడ్ బురీచుడి అంటారు ఉర్దూలో. అది కనుక రాస్తే ఇంకా ఎవరో రాత్రి ఇంట్లో నిద్రపోరు, అమ్మో చచ్చిపోతారు ఎవడో ఎక్కడ ఇంట్లో అని చెప్పి భయపడిపోతారు. గుడ్లగూబ ఉంది, దాన్ని కూడా చాలామంది ఏమంటారంటే అపశకునంగా భావిస్తారు. అది ఇంటి ముందు కూర్చుంటే ఈరోజు ఎవరో చచ్చిపోతాడు, పసుపు నీళ్ళు చల్లేస్తారు, గంధం నీళ్ళు చల్లేస్తారు, ఖురాన్ పైన పెట్టింది కూడా తీసి చదివేస్తుంటారు. ఇంకా రాత్రి ఎవరు నిద్రపోరు, భయం, చచ్చిపోతాడేమో. మనిషికి చావు అంటే అంత భయం, చచ్చిపోతామేమో భయం. కాబట్టి అరబ్బులు కూడా ఇటువంటి భావన ఆ రోజుల్లో కలిగి ఉండేవారు. అజ్ఞానపు సహబా కాదు, అజ్ఞానపు అరబ్బులు. అందుకని ప్రవక్త గారు ఏమన్నారు, వలాహమ్మ, ఏ పక్షి ఏ జంతువు అరవడం వల్ల మీకు ఏమీ నష్టం జరగదు. నక్కరిస్తే కుక్కరిస్తే ఏమీ జరగదు. ఒకవేళ కుక్కరిస్తే ప్రవక్త గారు ఏమన్నారు, ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అని చదవమన్నారు. ఎందుకంటే కుక్క మరియు గాడిద జిన్నాతులు మరియు శైతాలను చూసే శక్తి అల్లా వారి కంటికి ఇచ్చారు. ఒక్కొక్క జంతువుకు వారి కంటికి వారి వినికిడికి అల్లా ఇచ్చే శక్తి సామర్థ్యాలు వేరు. కాబట్టి అవి వాటిని చూస్తాయి. కాబట్టి మీరు ఒకవేళ కుక్కరిస్తే ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అని చదవమన్నారు ప్రవక్త గారు. కాబట్టి సోదరులారా, ఏ పక్షి అరవడం వల్ల, ఏ పక్షి వచ్చి మన ఇంటి మీద కూర్చోవడం, కొంతమంది కాకి వచ్చి కూర్చొని అరిస్తే వయమ్మో చుట్టాలు వచ్చేస్తారని చెప్పి తాళాలు వేసేస్తారు ఇంటికి, వచ్చి చూసుకుని వెళ్ళిపోతారు లేని చెప్పి. వాళ్ళకి భయం, అరే కవ్వాళ్ళ దాన్ని తరుగుతుంటారు అంటే బంధువులు వస్తారు కాకి అరిస్తే. కాబట్టి సోదరులారా, ఇటువంటి మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలి. ఉర్దూలో ఒక కవి ఏమంటాడంటే మీరు గుడ్లగూబను ఎందుకు దురదృష్టంగా భావిస్తారు? గుడ్లగూబను ఎందుకు మీరు దురదృష్టంగా భావిస్తారు? ప్రపంచంలో ఉన్నటువంటి పక్షులన్నీ కూడా వాటి మధురమైనటువంటి స్వరాలతో మిమ్మల్ని పరలోకం నుండి ఏమరపాటుకు గురి చేస్తున్నాయి, పరలోకాన్ని మర్చిపోయేటట్టు చేస్తున్నాయి వాటి మధురమైనటువంటి స్వరాలతో. కానీ గుడ్లగూబ ఏదైతే బురుచుడి అంటారో అది అరిస్తే మనిషికి చావు గుర్తుకొస్తుంది.
అది పాడుపడ్డటువంటి భవనాల మీద, సమాధుల మీద కూర్చొని తన విదారకమైనటువంటి ఆ స్వరముతో మీకు పరలోకాన్ని గుర్తు చేస్తుంది. కాబట్టి ఏ పక్షి మంచిది మీరే తేల్చుకోండి అంటున్నాడు అతను. కాబట్టి సోదరులు అంతా మన మైండ్ సెట్టింగ్లో ఉంది, మన మైండ్ సెట్టింగ్లో ఉంది. కాబట్టి విశ్వాసి ఎలా ఉండాలంటే ఇటువంటి వాటిని దేన్ని కూడా అతను పట్టించుకోడు. అల్లాహ్ తబారక్ వ తఆలా ఏదైతే మా యొక్క విధి వ్రాతలో రాశాడో అదే జరుగుతుంది. ఏ విధవ వచ్చినా, ఏ పిల్లి వచ్చినా, ఎవరు తుమ్మినా, ఎవరేం చేసినా అది లాభం కానీ నష్టం కానీ అల్లాహ్ మనకు ఇలా అవ్వాలి అని అనుకున్నాడు కాబట్టి ఇలా జరిగింది. ఈ విశ్వాసాన్ని ఒక ముస్లిం ఇటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి సోదరులారా. సరే, లా అదువా అయిపోయింది. వలా త్యరా వలా హామా, నాలుగోది ఈ నెలకు సంబంధించిన విషయం వలా సఫరా. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఈ సఫర్ మాసం ఏదైతే ఉందో ఇది దరిద్రమైనది లేదా దురదృష్టకరమైనది కాదు. ఈరోజు కూడా చాలామంది ముస్లింలు లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ కలిమా చదివి కూడా పెళ్ళిళ్ళు చేయడానికి భయపడిపోతారు. ఇప్పుడు ఎన్ని పెళ్ళిళ్ళు జరిగాయి ముహర్రం మాసంలో మరియు జిల్ఖాయిదాలో, జిల్హిజ్జాలో మరియు ముహర్రంలో ఎన్నో పెళ్ళిళ్ళు జరిగాయి. సడన్గా ఆపేస్తారు. పెళ్లి చేస్తే ఏదో అయిపోతుంది భయం. ఒకవేళ పెళ్లి జరిగింది ఎప్పుడు, ఇంతకు ముందు మాసంలో ముహర్రంలో పెళ్లి జరిగినా కూడా కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒక చోట ఉండకూడదు. కొత్త పెళ్లి కూతురు అత్త మొహం చూస్తే అత్త చచ్చిపోతుంది, నౌజు బిల్లా, ఇటువంటి భావనలు కలిగి ఉన్నారు. 13 రోజుల వరకు ఏ పని చేయకూడదు, ఈ మాసంలో పెళ్ళిళ్ళు చేయకూడదు. ప్రవక్త గారు అంటున్నారు, లా సఫరా, సఫర్ మాసం అనేది దరిద్రమైనది లేదా దురదృష్టకరమైనది ఏమాత్రం కాదు. అయితే అరబ్బులు ఈ మాసాన్ని దురదృష్టకరమైనదిగా ఎందుకు భావించేవాళ్ళంటే, అరబ్బుల్లో అజ్ఞాన కాలంలో వాళ్ళు యుద్ధాలు మరియు దొంగతనాలు, బందిపోట్లు ఎక్కువ అరబ్బులో మనకు తెలుసు. యుద్ధాలు కూడా వాళ్ళు సర్వసాధారణంగా యుద్ధాలు చేసేవాళ్ళు, చిన్న చిన్న విషయాలపై యుద్ధాలు జరిగేవి. అయితే ఎప్పుడైతే నిషిద్ధ మాసాలు వచ్చేస్తాయో, జిల్ఖాయిదా, జిల్హిజ్జా, ముహర్రం, ఈ మూడు కూడా హజ్ మాసాలు, అల్ హజ్జు అష్హురు మాలూమాత్, ఈ హజ్ మాసాలు వచ్చేస్తాయో, నిషిద్ధ మాసాలు వస్తాయో, అరబుల ముష్రికులు కూడా దాని యొక్క పవిత్రతను వాళ్ళు కూడా అనుసరిస్తూ యుద్ధాలు వదిలిపెట్టేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు కూడా దొంగతనాలు విడిచిపెట్టేవాళ్ళు. ఎందుకంటే అందరు హజ్ అల్లా గృహం వైపు వస్తారు, వాళ్ళని దోచుకోకూడదు, యుద్ధాలు చేయకూడదు, ఎంతో శాంతియుతంగా ఆ 3 నెలలు గడిపేవారు. కానీ వాళ్ళు బిగపట్టుకొని ఉండేటటువంటి వాళ్ళు, యుద్ధాలు చేయకుండా, తప్పులు చేయకుండా ఈ 3 మాసాలు తప్పులు చేసేవాళ్ళు. రంజాన్ నెలలో సిగరెట్ తాగేవాడి పరిస్థితి ఎలా ఉంటుంది? సాయంత్రం దాకా బిగపట్టుకొని ఉంటాడు. ఇట్లా ఉపవాసం విరమిస్తారో లేదో వెళ్ళిపోతాడు, కనిపించాడు ఇంకా వాడు మసీద్ దగ్గర. అలా ఉంటుంది పరిస్థితి. 3 మాసాలు తప్పులు చేయకుండా ప్రాణాలు గట్టిగా బిగపట్టుకొని ఈ అరబ్ ముష్రికులు ఉండేవారు. ఎప్పుడైతే ఈ ముహర్రం మాసం పూర్తవుతుందో వెంటనే మళ్ళీ దానికన్నా రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ దొంగతనాలు, యుద్ధాలు స్టార్ట్ చేసి అలా జరిగినందువల్ల ఏదైతే నష్టం జరుగుతుందో ఆ నష్టాన్ని మటుకు తమ పనుల వల్ల జరుగుతుందని కాకుండా ఈ మాసమే చెడ్డది, ఈ సఫర్ వస్తేనే అంత అల్లకల్లోలాలు, అరాచకాలు అసలు కలిసి రాదని మాసాన్ని దూషించేవారు. కాబట్టి సోదరులారా, అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ హదీస్ కుద్సీలో అంటున్నాడు ఏమనంటే, ఆదాము పుత్రుడు నన్ను దూషిస్తున్నాడు. నన్ను దూషించడం ఏంటి అంటే, వాడంటున్నాడు సమయం మంచిది కాదు, కాలం మంచిది కాదు. అది ఒక ఘడి అయినా, ఒక సెకండ్ అయినా, ఒక రోజైనా, ఒక వారమైనా, ఒక నెల అయినా, ఒక సంవత్సరమైనా, ఏదైనా సరే కాలాన్ని దూషిస్తే నన్ను దూషించినట్లే. ఎందుకంటే నేనే కాలాన్ని, నేనే రేయింబవళ్లను సృష్టించాను, నేనే కాలాన్ని ఉనికిలోనికి తీసుకొని వచ్చాను అని అల్లాహ్ హదీసు కుద్సీలో అంటున్నాడు. ఒక వస్తువు ఒక వ్యక్తి తయారు చేస్తే దాన్ని దూషిస్తే ఆ వ్యక్తిని దూషించినట్టు. ఎవరైతే తయారు చేసిన వాడికి కోపం వస్తుంది. అల్లాహ్ కూడా అదే అంటున్నాడు, కాలమును నేనే పుట్టించాను, కాలాన్ని దూషిస్తే నన్ను దూషించినట్లే. ఎప్పుడప్పుడు మేము నికా చదివించడానికి వెళ్తాం, అక్కడ ఒక అతను వచ్చి కూర్చుంటాడు, ముందు లైన్లో కూర్చుంటాడు. వాడు నమాజ్ కూడా చదవడు. మలిసా జల్దీ పడదాలో రాహుకాలం ఆతాహే అంటాడు. నేను కావాలని వెయిట్ చేస్తాను, రాహుకాలంలోనే చదివిస్తాను, ఏం చదివి చూద్దాం. ఏంటో ఆ రాహుకాలం ఏమో మాకు అర్థం కాలేదు ఇప్పటి వరకు. ముస్లిం అయి ఉండి కూడా ఇటువంటి విశ్వాసాలతో చనిపోతే వాడు ఎక్కడికి వెళ్తాడో అల్లాకే తెలుసు. ఇంకా అల్లాహు అక్బర్.
కాబట్టి సోదరులారా, విశ్వాసం ఇస్లాంలో ప్రధానమైనది. మనిషి ఆచరణలో లోపాలు బలహీనతలు ఉండవచ్చు. మనిషి తన శక్తి సామర్థ్యాల మేరకు ఆచరిస్తాడు. కానీ విశ్వాసంలో లోపం ఉంటే ఎంత మంచి ఆచరణ చేసిన వాడు కూడా స్వర్గానికి వెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి, విశ్వాసము చాలా ముఖ్యమైనది ఇస్లాంలో. ఇవన్నీ షిర్క్ పనులు, ఇవన్నీ కూడా ఇటువంటి భావన కలిగి ఉండడం. ఏ మాసాన్ని మంగళకు శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదండి. శుక్రవారం డబ్బులు ఇస్తే ఏమవుతుందిరా అంటే అంత ఊడ్చుకుపోతుందంట. ఎంత పవిత్రమైన దినం శుక్రవారం. అల్లాహ్. చాలామంది మన పండితులు సలఫ్ సాలిహీన్ జుమ్మా నమాజ్ తర్వాత వెళ్ళి కావాలని వ్యాపారం చేసేవాడు. ఏంటండి ఈరోజు శుక్రవారం కదా అంటే, పూర్తి దినం అల్లాహ్ నిషిద్ధించలేదు, ఆ టైంలో మాత్రమే నిషిద్ధించాడు. అల్లాహ్ ఏమన్నాడు ఖురాన్ గ్రంథంలో, ఫఇదా ఖుదియతిస్ సలాతు ఫంతషిరు ఫిల్ అర్ద్ వబ్తగు మిన్ ఫద్లిల్లాహ్ అన్నాడు కదా. మీరు శుక్రవారం నమాజ్ అయిన తర్వాత వెళ్ళి భూమి మీద మీరందరూ కూడా వ్యాపించండి, మరియు అల్లాహ్ యొక్క అనుగ్రహాలను మీరు వెతకండి అన్నారు కదా. అందుకని మేము వెళ్ళి అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని వెతుకుతున్నాం, వ్యాపారం చేస్తున్నాం, మేము ఆహారం సంపాదిస్తున్నామని చెప్పేవారు. అటువంటి దినము శుక్రవారం. కాబట్టి ఎప్పుడైతే మానవుడు సన్మార్గం నుండి మార్గభ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతాడో ఇంకా వాడికి హద్దులు ఉండవు సోదరులారా. కాబట్టి మనందరం కూడా ఇటువంటి దురాచారాలకు వీటన్నిటికి కూడా మనం దూరంగా ఉండాలి. ఈ మాసంలో అన్ని మంచి పనులు, అన్ని మంచి దినాలే. ఈ మాసంలో మనం అన్నీ చేయవచ్చు. ఎటువంటి నిస్సంకోచంగా అన్ని పనులు చేయవచ్చు. నిస్సంకోచంగా అన్ని మంచి పనులు మనము ఈ మాసంలో ప్రారంభించవచ్చు. పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, వలీమాలు చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఏమీ కాదు, బండ్లు కొనవచ్చు, ఏమి చేసుకోవచ్చు. మొదటి 13 రోజులు కానివ్వండి, ఎప్పుడైనా సరే ఇటువంటి భావనను మనం విడిచిపెట్టాలి. రెండో విషయము, ఈ మాసంలో ముస్లింలు చేసేది ఏంటంటే ఆఖరి చహాషంబా, చివరి బుధవారం. ఈ మాసంలో చివరి బుధవారం రాగానే ముస్లింలు ఏం చేస్తారంటే పిక్నిక్లకు వెళ్తారు. ఎక్కువగా ఈ కోస్టల్ ఆంధ్ర మొత్తము బురకాలతో నిండిపోతుంది. ఎక్కడ సముద్ర తీరం, మద్రాస్ దగ్గర నుంచి విశాఖపట్నం వరకు అందరు ముస్లిమ్సే ఉంటారు ఆ రోజు. ఇంకా సముద్రానికి దగ్గర లేని వాళ్ళు కొండ చర్యలు ఎక్కడైనా ఉంటే అక్కడికి పిక్నిక్కి వెళ్తారు, పార్కులకి వెళ్తారు, లేకపోతే చెరువులు గట్టులకి వెళ్తారు. వెళ్ళి అక్కడ బాగా వండుకొని ఒక పిక్నిక్ లాగా సాయంత్రం వరకు గడిపి ఇంటికి వస్తారు. ఏంటండి ఎందుకు చేయాలి ఇలా అంటే, వాళ్ళు చెప్పే కహానీ ఏంటంటే, ఈరోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వ్యాధికి గురై స్వస్థత పొందారు. స్వస్థత పొంది పచ్చిక తొక్కడానికి ప్రవక్త గారు బయటికి వెళ్ళారు, కాబట్టి మేము కూడా తొక్కడానికి వెళ్తున్నాము. ప్రవక్త గారు చేసి పెద్ద పెద్ద పనులు 5 పూటలు నమాజ్ చదివారు ప్రవక్త గారు, అది మనకు కవద్దు. ప్రవక్త గారు పచ్చిక తొక్కి హల్వా తిన్నారు, అది తినాలి. వండుకొని తిన్నారు, అది తినాలి. కానీ సోదరులారా, సోదరిమల్లారా, ఖురాన్ మరియు హదీస్ గ్రంథాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పూర్తి చరిత్రలో ఈ ఆఖరి చహషుంబా, సఫర్ మాసం యొక్క చివరి బుధవారము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వ్యాధికి గురై స్వస్థత పొందినట్లు ఏ చరిత్రలో కూడా లేదు, ఏ సీరత్ గ్రంథంలో లేదు, ఏ హదీస్లో కూడా లేదు. దానికి భిన్నంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ సఫర్ మాసం యొక్క చివరి బుధవారం రోజు ఒక జనాజా వస్తే జన్నతుల్ గర్కద్ అంటే జన్నతుల్ బఖీగా పిలుస్తారు, దాన్ని జన్నతుల్ గర్కద్ అనాలి. అంటే మస్జిద్ నబవీ పక్కన ఉన్నటువంటి ఆ శ్మశాన వాటికి వెళ్ళారు ప్రవక్త గారు ఖననం చేయడానికి. తిరిగి అది ఖననం చేసిన తర్వాత వస్తూ విపరీతమైనటువంటి తలపోటు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వచ్చింది. వెంటనే తల పట్టుకొని ప్రవక్త గారు అక్కడ కూర్చున్నారు. సహబా ఇక్రామ్ రిద్వానుల్లాహి తఆలా అజ్మయీన్ అతన్ని తీసుకొని వచ్చి ఇంట్లో ప్రవక్త గారిని విశ్రమించడానికి అతని ఇంట్లో విడిచిపెట్టారు. ఇది జరిగింది చివరి బుధవారం. ఎవరో ఇస్లాం శత్రువులు చెప్పేశారు చివరి బుధవారం ఇలా జరిగిందని, మనం నమ్మేశాం. ప్రవక్త గారు వ్యాధికి గురైన రోజు స్వస్థత పొందారని చెప్పి మనం హల్వాలు బిర్యానీలు వండుకొని తింటున్నాం. కాబట్టి మనం ఒకసారి ఆలోచన చేయాలి. అజ్ఞానంతో ఇలా చేస్తున్నారు. నిజమైన ముస్లిం ఎవడు కూడా ఇలా చేయడు, తెలియక ఇలా చేస్తున్నారు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎవరైనా ఏమైనా అంటే రక్తం మరిగిపోతుంది విశ్వాసులకు. అటువంటి ప్రేమ వాత్సల్యాలకు మనకు ప్రవక్త మీద ఉన్నప్పుడు ఎవరైనా ప్రవక్త గారి వ్యాధికి గురైన రోజు ఇలా వండుకొని తింటారా, పిక్నిక్లు చేసుకుంటారా? కాబట్టి ఒకసారి ఇలా చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. చరిత్రలో ఎప్పుడు కూడా ప్రవక్త గారు ఇలా అయినట్లేదు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అదే మరజుల్ మౌత్ అనేది, అంటే ఏ వ్యాధిలో అయితే వ్యక్తి చనిపోతాడో దాన్ని మరజుల్ మౌత్ అంటారు. ఆ ప్రవక్త గారికి ఆ రోజు మరజుల్ మౌత్ అనేది వచ్చింది.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వ్యాధికి గురయ్యారు. అదే కంటిన్యూ అయి ప్రవక్త గారు రబీఉల్ అవల్ మాసం అంటే నెక్స్ట్ మంత్లో రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయారు. మరి అటువంటి వ్యాధి, ఏ వ్యాధి అయితే ప్రవక్త గారిని ఈ లోకాన్ని విడిచిపెట్టేటట్టు చేసిందో, ఏ జ్వరం అయితే, ఏ తలనొప్పి అయితే వచ్చిందో, ఆ బుధవారము మనం పిక్నిక్లకు వెళ్ళడం ఎంత మాత్రం సమంజసం అని చెప్పి మనం ఒకసారి ఆలోచన చేయాలి సోదరులారా. కాబట్టి ఆఖరి చహశుంబా, చివరి చహశుంబా జషన్ పిక్నిక్ ఏదైతే చేస్తామో ఇది ఇస్లాం చరిత్రకు విరుద్ధము. దీన్ని మనం మానుకోవాలి. కాబట్టి అల్లాహ్ తబారక్ వ తఆలాతో నేను దువా చేయడం ఏమిటంటే, అల్లాహ్ మనందరికి కూడా ఇటువంటి దురాచారాలు, ఇస్లాం ధర్మం అంటేనే దురాచారాలు, మూఢనమ్మకాలకు విరుద్ధమైనటువంటి ధర్మం. కానీ అజ్ఞానంతో చాలామంది ముస్లింలు ఈరోజు వాటిని పాటిస్తున్నారు. అల్లాహ్ తబారక్ వ తఆలా ఇటువంటి దురాచారాల నుండి మమ్మల్ని రక్షించాలని అల్లాహ్ను కోరుకుంటున్నాను. ఇంకా 2 విషయాలు ఉన్నాయి, కానీ సమయం అయిపోయింది కాబట్టి మరి ఎప్పుడైనా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వలా గౌలా వలా నోవా గురించి. అల్లాహ్ తబారక్ వ తఆలా మనందరికి కూడా పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ప్రసాదించాలని నేను అల్లాహ్ను కోరుకుంటున్నాను. అదే విశ్వాసంపై మనందరికీ అల్లాహ్ చావును ప్రసాదించాలని, పరలోక జీవితంలో వచ్చేటటువంటి కష్ట నష్టాల నుండి అల్లాహ్ మనందరినీ కాపాడి పరలోక జీవితంలో అల్లాహ్ తబారక్ వ తఆలా జన్నతుల్ ఫిర్దౌస్లో మనందరికీ మంచి స్థానాన్ని కల్పించాలని నేను అల్లాహ్తో ప్రార్థిస్తున్నాను. ఆమీన్. వా ఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.